హాయ్, పేరు నూర్ అహ్మద్. రోషన్ వెంకటేష్. సో హాస్ల హిల్స్ మల్లమ్మ కొండ అంతేనా? మల్లమ్మ కొండ అక్కడ తపస్సు చేసింది. సో తన యొక్క గుర్తుగా పెట్టిరు. సో ఎక్కుతున్న ట్రెక్కింగ్ అలోన్. సో ఫ్రెండ్స్ కలిసిరు, వీళ్ళు టిక్టాక్లో చూసిరు, గుర్తుపట్టిరు. థ్యాంక్ యూ. యూట్యూబ్లో పెడుతున్నాను. హాస్ల హిల్స్ వెళ్తున్నాను అనుకుంటున్నాను, కిందికి వెళ్ళి నడుచుకుంటే పై దాకా వెళ్దామని చెప్పేసి. సో ఏమవుతుందో చూద్దాం. మార్నింగ్ 7 o'clockకి బస్ ఉంటుంది, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. 10 kilometers ఉంటాయంట హాస్ల హిల్స్ కింద నుండి పైకి. ఎక్కడానికి చాలా టైం పడుతుంది. మేబీ అట్లా అడ్వెంచరస్ ఉంటా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఐ థింక్ ఇంకా బైక్ అనుకున్నా, బైక్ ఇక్కడ రెంటల్స్ కూడా ఉండవు కాబట్టి మంచిగా వెళ్ళిపోతా. ఎట్లుంటా చూద్దాం. హాయ్, పేరు నూర్ అహ్మద్. రోషన్ వెంకటేష్. సో హాస్ల హిల్స్ సో ఎక్కుతున్న ట్రెక్కింగ్ అలోన్. సో ఫ్రెండ్స్ కలిసిరు, వీళ్ళు టిక్టాక్లో చూసిరు, గుర్తుపట్టిరు. థ్యాంక్ యూ. యూట్యూబ్లో పెడుతున్నాను. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. ఇక్కడ లోకల్. బాయ్. సో ఇది వచ్చేసి జస్ట్ అక్కడ చూడండి, పూర్తి లొకేషన్ నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. నేను దాని గురించి చెప్తాను టోటల్గా. ఇక్కడ చూడండి, అక్కడ మంచు పక్కకి వెళ్ళి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా మీకు. జస్ట్ వాచ్ ఇట్ అవుట్. ప్రాబ్లం అయితే ఏం లేదు అనుకుంటున్నాను నేను. ఏమో మన కర్మ ఎట్లా ఉందో మనకేం తెలుసు. నేను చెప్తాను ఈ హిల్స్ గురించి. ఇది మల్లమ్మ కొండ అని చెప్పేసి అంటారు. అంటే ఇన్ ప్రీవియస్ డేస్లో, అంటే అప్పుడు ఆమె ఇక్కడే నాకు దమ్ము వస్తుంది. ఆమె ఇక్కడే భక్తురాలు అన్నట్టు, శివుడి భక్తురాలు. ఇక్కడే ఆమె ఏం చేసేదంటే తపస్సు చేస్తుంటే ఒక ఏనుగు ఆవిడకి రోజు పండ్లు తెచ్చిచ్చేది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ కొండను ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా అంటారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ కదా మనం పాలించింది. 1859లో పర్యాటకులను చాలామందిని ఆకర్షించింది. తర్వాత 1895లో దీనికి పర్యాటక క్షేత్రంగా చెప్పారు. తర్వాత దీనికి హాస్లే హిల్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, WD హార్స్లే అనే బ్రిటిష్ అధికారి మదనపల్లె సబ్ కలెక్టర్గా ఉండేటోడు. సో నేను ఎక్కడైతే దిగినో అది మదనపల్లె. ఆ మదనపల్లె సబ్ కలెక్టర్గా ఉండేటోడు అన్నట్టు. ఇతను ఇక్కడ పీస్ కోసం, అప్పుడు ఈ రోడ్ అయితే లేదు, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి ఎక్కేవాడు అన్నట్టు. ఇంకా తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసిండు. 1863 to 67లో అతను ఇక్కడ ఉన్నాడు అన్నట్టు హాస్లే. ఇది చలికాలం, ఇది చాలా కూల్గా ఉంటుంది. ఇంకా ఎండాకాలం దుమ్ము లేచిపోద్ది, మంచిగా కూల్గా ఉంటుంది. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది. ఇంకా మొసళ్ళు, జంతువులు అవి చాలా ఉంటాయి. చాలా 150, 160 దగ్గర 300 సంవత్సరాల శిఖకాయ చెట్లు అవి కూడా ఉన్నాయి దీనిపైన. పైన హోటల్స్ కూడా ఉన్నాయంట. 142 సంవత్సరాల చరిత్ర గల యూకలిప్టస్ చెట్లు కూడా ఉన్నాయంట.
యా దిస్ ఈజ్ ఆజే ట్రావెలర్. ఒకటి చెప్తున్నా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంది. యాక్చువల్లీ దిగేటప్పుడు వద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ఏంటంటే దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది. 2 దోశలు తిన్నా, అవి మొత్తం అరగాలి. ఓ బిస్కెట్ ప్యాకెట్ పెట్టిన లోపల. ఎంజాయ్గా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కట్టెను చూసుకోవాలి, పెద్ద కట్టెను చూసి పట్టుకొని పోవాలి. బ్యాగ్లో లగేజ్ కూడా ఎక్కువ పెట్టవద్దు ఇలాంటప్పుడు. జస్ట్ నాకు 1 డ్రెస్ ఉంది అంతే, వాటర్ బాటిల్ ఒకటి. 2 డేస్ నుండి కంటిన్యూస్ వర్షం పడుతుంది, కానీ ఫర్ మై లక్ టుడే నో రైన్. కానీ లైట్గా పడుతుంది, మేబీ ఇంకా పడే అవకాశం ఉందేమో. ఎప్పుడైనా ఒంటరికి వెళ్తుంటే కొంచెం ఫియర్, ఏంటి ఏమైనా ఎక్కడ నుండైనా జంతువులు వస్తాయేమో అని. అంత తప్పితే ఇంకే ప్రాబ్లం లేదు. కొంతమంది భయపెట్టించారు, కొంతమంది వెళ్ళొచ్చు అని అన్నారు. ఒక్కొక్కరి తాట ఒక్కొక్కలా ఉంటుంది. చలో రిస్క్ ఉంటేనే హస్క్ దొరుకుతాడట కదా, సో కావచ్చు నేను హస్క్ కోసం పోతాను. మేబీ టుడే ఈజ్ మై లాస్ట్ డే అవ్వచ్చు, కానీ మనిషి రేపనడానికి ఉన్నది అని చెప్పేసి ఆశా జీవితం బతుకుతాడు. సో పైన చూసుకుంటే మీ గ్రేట్ వ్యూ చూడొచ్చు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వ్యూ. ముగ్గురు కలిసిరు కదా, వాళ్ళు ముగ్గురు ఇంకా చాలామంది కలిసిరు. ఎక్కడికి వెళ్ళాలని గుర్తుపడుతున్నారు. రియలీ ఐఎమ్ ఏ ఫేమస్, ఐ డోంట్ నో, బట్ ఐ లవ్ దిస్ ట్రావెలింగ్. I love this traveling. అంతలోనే నేను 8 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వచ్చేసాను. వర్షం పడుతుంది లైట్గా, చుట్టూ జంగల్, మధ్యలో నేను మీ ఆజ. కొండేం కదా వచ్చినాయి. వాట్ షుడ్ ఐ డూ? ఫస్ట్లీ ఒక పెద్ద కట్టె ఇవ్వాలి, ఎందుకంటే అవి మనల్ని ఏం చేయొద్దు అని అంటే వాటిని భయపెట్టాలి. చూడండి భయపడి వెళ్ళిపోతున్నాయి. వన్యప్రాణులు ఉంటాయి, నేను వాటిని ఏమనను, అవి నన్ను ఏమనద్దు. అది చూడు, యా బేబీ యూ హ్యావ్ ఎ బేబీ. యా ఫస్ట్ అవి మొత్తం రోడ్ మీదకి వచ్చేసినాయి. ఐఎమ్ జస్ట్ లిటిల్ బిట్ స్కేర్డ్. దెన్ ఆఫ్టర్ నేను చెట్టు దింపాను, అవి ఎలా భయపడుతున్నాడు. Oh my goodness. Kirak baby. But I love it. అన్న నడుచుకుంటూ పోవచ్చుగా. చాలా డౌట్తో బ్రతకాల్సి వస్తుంది. ఇక్కడ రేగు చెట్టు ఉంది, రేగుపాలు ఉన్నాయి దీనికి, ఉన్నాయి, కానీ ఇప్పుడు టైం లేదు. I don't have that much time. Just ऊपर तो देखो 2 बंदरियां हैं जो कि मेरे को डराने वाली था. రోడ్ మీదకి జంతువులు వస్తాయా రావా ఇది నాకు తెలియదు. నేను ఇంత ఎక్కాను, ఇది కొండ. మీకు ఎగ్జైటింగ్గా ఉందా నేను ఎక్కే ఈ కొండ? లోకల్ వాళ్ళు చెప్పారు కదా
ఎలుగుబంట్లు వస్తే మధ్యలో జాగ్రత్త అని. వస్తాయంటారా? ఏమో 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 వస్తే లెట్స్ ఫేస్ ఇట్. చిన్నప్పుడు చెప్పినట్టు శ్వాస ఆపుకొని పడుకోండి. అలా ఆడుకొని పడుకుంటే అవి ఊరుకుంటాయా? అవి కూడా కొద్దిసేపు శ్వాస ఆపుకొని పడుకోవాలి పక్కపొంటి. చాలా బాగుంటాయి. ఓ నేనేనా అదంతా ఎక్కింది? ఎందుకు నాకు ఇలా వైల్డ్ వీటినంటారు పరిగిపళ్ళు. పరిగి పనులు అంటారు. చాలా బాగుంటాయి. ఒక చిన్న కట్టే నా ప్రాణాన్ని రక్షించకపోవచ్చు, కానీ ఒక జీవిని భయపెట్టవచ్చుగా. దిస్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఫర్ మీ. చాలామంది వస్తున్నారు, బై వెహికల్ కూడా వెళ్ళొచ్చు, కానీ రఫ్న వెళ్ళిపోతే ఏం ఫాయిదా? కాబట్టి బై వాక్ వెళ్దామని అనుకుంటాను. Come on. డైరెక్ట్ కొండ పైకి ఎక్కడం అవుతుంది. అదే 10 కిలోమీటర్లు. బై వెహికల్ అయితే 10-15 నిమిషాలు. ఇంకా ఎలాంటి అడ్డంకు జరగద్దు, ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా బ్యాగ్లో. నన్ను ఎవరు తీసేటోళ్ళు లేరబ్బా. షిట్. అందుకే ఇటువంటి టైంలో ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఒంటరి ప్రయాణం బాగా ఉంటుంది కదా. ఎప్పుడైనా చూడ్డానికి బోర్ కొడుతుందా? ఆపేనా మరి? ఆపేసి చూడు, నేను మాట్లాడుతూ ఐ గాట్ స్ట్రక్. అలసిపోతున్నాను నేను అనిపిస్తుంది అంతే. అందుకోసం ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను. నాకు జస్ట్ నా కోసం గట్టిగా మనసులో అనుకోండి, ఎలాంటి జీవజాలము, ఎలాంటి జంతు జీవజాలము నాకు ఎదురుపడి అవి ఇబ్బందిలో పడొద్దని. ఎందుకంటే కొట్టేస్తా మిమ్మల్ని అంట. కాబట్టి నాకు ఒక స్ట్రాంగ్ ఒక కట్టె కావాలి. ఎందుకంటే ఎవరిని వచ్చినా నేను ఫైట్ చేసేలా ఉంటా అంటావా? ఇంకా గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి పోయే బదులు ఒక్కసారి ఇలా ఒంటరిగా నడుచుకుంటూ రోడ్ పైన వెళ్తూ ఉంటే ఆనందం, మజా, కిక్కే వేరప్ప. చూడండి, జస్ట్ ఒక లుక్కే అండి. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా? అక్కడెక్కడ అది దాటేసి వచ్చిన నేను. మై గాడ్, ఇట్లా ఓకే అది ఆ రోడ్ దాటేసిన. అక్కడెక్కడ గుట్ట దగ్గరికి వెళ్ళి వా గ్రేట్. నేను ఇంకా ముందుకు వెళ్తా, ఇంకా మంచి లొకేషన్స్ ఉంటే నేను చూపెడుతుంటా. జస్ట్ లైక్ పురాతన ఆది మానవుడు అలాగే ఉందియా. ఒక కట్ట తీసుకున్న స్ట్రాంగ్ది తీసుకొని స్టార్ట్ అయినా. ఏమో ఎవరు తెలుసు, ఏమో గుర్రం ఎగిరవచ్చు అంటారుగా. అది వాళ్ళ నేనే. అందమైన ప్రకృతి, చెమటలు కారుతూ ఉన్నాయి లైట్గా, కానీ ఇదే పచ్చదనానికి ఎండిపోతున్నాయి.
నిజంగా ఫుల్ హ్యాపీ. ఒక 5 బబ్లిగాలు వేసుకున్నాం టైంపాస్ కావాలని. చాలామంది కార్లలో వెళ్ళే వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాడే థింగ్స్ అందరికీ ఇలా వెళ్ళాలని ఉంటుంది, కానీ ధైర్యమే ఎవరు చేయరు. ధైర్య సాహసి అంటారు కదా, చేయాలబ్బా ధైర్యం, అప్పుడే బాగుంటుంది. ఎన్ని 10 కిలోమీటర్లు, ఎంత దూరం వచ్చానో తెలియట్లేదు. ఎక్కడ బోర్డు లేదు. వెళ్తున్నా అలు పెరగని బాటసారిలా. యా, ఐ హ్యావ్ కెమెరా ఆల్సో, బట్ ఒక్క పిక్ కూడా తీయలేదు. జరుగు రోడ్డుకు అడ్డంగా. This is a house, hills. Oh my god, ये क्या कदम छो. ఓకే ఆపుతున్నా. ఇక్కడేమో ఉంది. The woods are lovely, dark and deep, but I have promised to keep. Okay, and miles to go before I sleep, and miles to be before I sleep. Superb quotation. వర్షానికి రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏదో ఉంది, హార్స్లీ హిల్స్, about a place and okay, mini zoo. Okay, forest rest house built by Horsley in 1860s. View point is Krishna Mandir. Glass house undata, వ్యూ పాయింట్ నియర్ ఫారెస్ట్ అంట, గ్రాండ్ ఓల్డ్ ఎంప్లాయీ ట్రీ అంట, కాఫీ గార్డెన్ అంట, న్యాచురల్ ట్రైల్ అట, ఎక్సలెంట్ మౌత్ వాటరింగ్ ఫుడ్. ఓకే, చాలా బాగుంది. ఇక్కడ చాలా విషయాలు తెలుసుకుంటా ఉన్నా. ఓకే, గుడ్ వ్యూ. అక్కడ జంతువులకు నీళ్ళ కోసం అని చెప్పేసి కింద అది ఏర్పాటు చేసారు. సో చాలా బాగుంది. ఆ పైన కావచ్చు వ్యూ పాయింట్. ఆ పైకి వెళ్ళినాక వావ్, మేఘాల పైకి వెళ్ళి ఇట్లా వెళ్తాను చూడండి, సూపర్ అసలుకి. కిరాక్. ఇది అంత ఎక్కాలేమో నేను ఇంకా. నీలగిరి చెట్లు, యూకలిప్టస్ అంటారు కదా, 142 సంవత్సరాల పూర్వంగా ఉన్నాయి. మొత్తం పరికి పళ్ళే ఉన్నాయి, పరికి పండ్లు చుట్టూ. తినుకుంటూ పోవచ్చు. మళ్ళీ ఒక 2 నోట్లు వేద్దాం. సూపర్ సూపర్ సూపర్. వా, మొత్తం నిండుగా కమ్ముకొని ఉంది. ఎక్కడ భయం అవుతుంది, ఎందుకంటే మొత్తం టోటల్ రోడ్డే ఉంది. ఏంటో నిజంగా భయం అవుతుంది అనుకుంటే భయం అవుతుంది, భయం అవుతలేదు అనుకుంటే భయం అవ్వదు. చలి పెడుతుంది అనుకుంటే పెడుతుంది. ఏదైనా మన సైకాలజీ మీద ఉంది. కానీ పోదా, ఇంకొక 6 కిలోమీటర్. మా అంటే టైం 9 గంటల బయలుదేరిన కింద.
10 అవుతుంది. గంటలో నేను 5 కిలోమీటర్లు ఎక్కా. ఇంకా గంట ఉంది, ఇంకో గంటల 5 కిలోమీటర్లు ఎక్కుతా అంతే. ఓకే డన్. ఇదిగో ఇది రేగుపళ్ళ చెట్టు. ఓ మై గాడ్, ఇక్కడ చాలు. విటమిన్ సి ఉంటాయి ఇలా. నా షూస్ చూడండి, పూమా అడ్రస్ లేకుండా పోయినాయి. 5 కిలోమీటర్స్ అంతేనా? పావుగంటకు 1 కిలోమీటర్ ఎక్కుతాను నేను ఇక్కడ దీన్ని బట్టి. వావ్, ఈ చెట్టు భలే ఉంది. దీనిలో సూపర్ అసలుకి కిరాకు. సూపర్ అసలుకి. బండ చుట్టూ చెట్టు అల్లుకుంది. ఒక సౌండ్ వస్తుంది వినండి. అక్కడెక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒక్కనే ఉన్న వాటి వెళ్ళదలుచుకోలేదు, కానీ వెళ్ళాలని ఉంది. సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఏమన్నా అయినా కూడా. అటు సైడ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి లోపలికి. ఓ నా గోప్రో ఛార్జింగ్ అయిపోతుంది. డోంట్ వరీ, ఇంకోటి ఉన్నది బ్యాటరీ. ఇలాంటప్పుడు ఏం గుర్తొస్తాయంటే, అడవిలో పోతుంటే ఎలుగుబంటి మొత్తం తల చీల్చేయడం, మొత్తం చంపేయడం, కొరికేయడం, బైక్ మీద వెళ్ళే వాళ్ళను ఇలాంటివి గుర్తొస్తాయి. అదేంటో ఇంకా భయం స్టార్ట్ అవుద్ది. చూడండి డేంజర్గా ఉన్నాయి చెట్లు. ఊడల మరి, దయ్యాల కోట, దయ్యాల దిబ్బ, నీలగిరి చెట్లు, యూకలిప్టస్. ఇక్కడ నుండి ఘాట్ స్టార్ట్ అవుతుందంట. ఇప్పటిదాకా ఎక్కింది కూడా ఘాట్ కాదా మరి, అయినా బీభత్సంగా ఉన్నది. ఎప్పుడైనా ఏమైనా వస్తే పైకి కురుకోవద్దు, కష్టంగా ఉంటుంది. కింది కురకాలే, ఈజీగా ఉంటుంది. అంతా అరణ్యం, టోటల్ అరణ్యమే. భయంగా ఉన్న కిక్ ఉంది మరి నాకైతే. హ్యాపీ జర్నీ చెప్పండి నాకు బాబు, పైకి కాదు కొండపైకి. ఓకే వెళ్తున్నా, ఇంకా మీకు చాలా చూపెట్టాలి. ఛార్జింగ్ అడిగిపోతుంది మళ్ళీ. ఓకేనా? హాయ్ బాబాయ్, ఓ మై గాడ్, ఏ సూపర్ అసలుకి. ఓ మేఘాలు చూడు, ఓ మై గాడ్, ఏ ఓ మై, రోమాలు లిక్క కొడతాడు అసలుకి. ఇక్కడ సముద్రం ఉందా? మేఘాలు ఎట్లా పోతున్నాయి ఇప్పుడు? అయ్యో నేను ఎటు వెళ్ళాలో తెలియదు నాకే. హాస్లే హిల్స్ రిసెప్షన్, బార్, రెస్టారెంట్, సన్ రైజ్, సన్సెట్ పాయింట్, సన్ రైజ్ ఇటే. ఓహో ఓ మై గాడ్, ఎంత దూరమా? టైం ఎంత? 11:30. ఏంటి 10-11 కిలోమీటర్స్ ఇంత జర్నీ? ఇంత. ఇక్కడ గాలిబండ అని ఉంటుందండి ఒకటి, మీకు చెప్పనా?
నేను కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నా. హైదరాబాద్లో ఎక్కిన సాయంత్రం 9:30కు, పొద్దున 6:30కి దిగాను. బద్వేల్ నుండి ఎక్కడికి, అది బ్రహ్మంగారి మఠం ఫస్ట్. అక్కడ నైటు మైదుకూరు ఎక్కాను. మైదుకూరు నుండి ఎక్కడికి వెళ్ళాను, కడప. సండే అస్సలు బస్సులు లేవు, ఫుల్ టైటు, ఒక్క సీట్ దొరకలేదు. అయినా అడ్జస్ట్ చేసుకొని మదన్పల్లి వచ్చాను. 2 అయింది. మళ్ళీ పొద్దున్న 6కి లేసాను. మదన్పేటలో హిల్స్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుండి తిరుగుతూనే ఉన్నాను. నైట్ సగం నిద్ర లేదు. కానీ ఇక మీరు చూడండి, ఇక నన్ను దాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి మేఘాలు. ఇది ఇక్కడ స్పా సెంటర్ బాగుంది కదా. ఇది కిడ్స్కి, అది పెద్దవాళ్ళకి. వావ్, వ్యూ పాయింట్ అని చెప్పారు. సో అది ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఈ విధంగానే నడుచుకుంటూ పోవాలని చెప్పేసి అని అన్నారు. మీరు అక్కడ చూసుకుంటే అది మాత్రం బాగుంది, సూపర్ ఉంది అటు సైడ్. ఓ సూపర్ కదా. ఇక నన్నే చూపెడితే పట్టుండి. ఇది నా వేషం ఈ వారం. ఓహో, ఇంకా కిందికి వెళ్ళాలా? వా, ఆ సౌండ్స్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. సైలెంట్గా ఉంటే ఏం రాదు. సో ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో వీడియో పెడదామని ఆలోచిస్తున్నాను. ఈ టోటల్గా మీ సపోర్ట్ ఉంటే నేను కంపల్సరీ చాలా కొత్త కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. బైక్ అంతా అన్నిట్లో తిరుగుతాను. ఐ థింక్ దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. ఓకే ఓకే, వచ్చేసాను. చూస్తారా? సడన్ సర్ప్రైజ్. ఓకే, హిల్స్, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఐ థింక్ నేను ఇది ఎక్కుతానో లేదో తెలీదు, బట్ మీకు చూపెట్టాలి అంటే కంపల్సరీ ఎక్కాలి. అమ్మా, ఇది ఎట్లా ఎక్కాలి రయ్యా? నేను పట్టుకొని ఎక్కాలి.
ఇక్కడ నుండి ఇక్కడికి దుంకాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్యావరణాన్ని ఎక్కడ చూసినా ఖరాబ్ చేసేటోళ్ళు ఎదురు. ఇక్కడ నుండి ఇక్కడ దుంకాలి, కొంచెం అవతల పడతాం. ఓ మై గాడ్. వచ్చేసానన్నమాట, వ్యూ పాయింట్ అయిపోయిందన్నమాట. హౌ వాజ్ ద లొకేషన్స్? కిరాక్. నెక్స్ట్ ఏమన్నా చూద్దాం, సరేనా? ఇంకా చాలా చూసేటి ఉన్నాయి, నేను మీకు చూపెడుతూ ఉంటా. మీరు నా కళ్ళతో, నా కెమెరా కళ్ళతో చూస్తూ ఉండండి. దిస్ ఈజ్ ఆర్జే. మళ్ళీ వర్షం పడే లాగా అనిపిస్తుంది, చల్లగా వచ్చేస్తుంది. ఒక్కడొస్తే సూపర్ ఉంటుంది. అయిపోయింది, ఇంకేమున్నా? అయిపోయినాక వెళ్ళడం ఎట్లా? ఇట్లా లోపల పో. అట్లా పోతే గవర్నర్ సూటు. గవర్నర్ బంగ్లా అంట, సో చూద్దాం. గవర్నర్ బంగ్లా ఒకసారి చూద్దాం. ఐ థింక్ దిస్ ఈస్ ద గవర్నర్ బంగ్లా. నాకైతే ఇట్లా ఏం కనబడతలేదు. ఎంట్రీ క్లోజ్ ఉందేమో ఐ థింక్. అయినా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వచ్చేస్తున్నా బయటికి. ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఐ థింక్.
చూద్దాం.